ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మహాలక్ష్మి దేవాలయం, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి అవతార కథ గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు కార్వీర్ నివాసిని అంబాబాయి అని ప్రసిద్ధి. ఈ అమ్మవారి అవతారానికి పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని కార్వీర్పురం అని పిలిచేవారు. అక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడు. పేరు కొల్హాసురుడు. అతను తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని వరం పొందాడు. ఎవరు తనను చంపకూడదు, దేవతలు కూడా తనపై గెలవలేరు అని కోరాడు. వరప్రభావంతో అతను భూమి మీద, దేవలోకంలో కూడా అల్లర్లు సృష్టించాడు. ప్రజలను, ఋషులను వేధించసాగాడు. దేవతలు విసిగిపోయి మహాలక్ష్మిని ప్రార్థించారు. అప్పుడు మహాలక్ష్మీదేవి శక్తిస్వరూపిణిగా అవతరించింది. ఆమె సింహంపై అధిష్ఠించి చేతుల్లో ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమైంది. కొల్హాసురుడితో ఘోర యుద్ధం జరిగింది. చివరకు మహాలక్ష్మి తన శక్తితో అతన్ని సంహరించింది. మరణించే ముందు కొల్హాసురుడు ఇలా కోరాడు: అమ్మా, నా పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందాలి, నువ్వు ఇక్కడే నివసించాలి అని కోరాడు. దేవి అతని కోరికను అంగీకరించింది. అందుకే ఈ ప్రాంతానికి కొల్హాపూర్ అనే పేరు వచ్చింది. కార్వీర్ నివాసిని మహాలక్ష్మి అమ్మవారి ఇక్కడ స్థిరంగా నివసిస్తూ భక్తులకు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి ప్రసాదిస్తోంది. అందుకే ఆమెను అంబాబాయి, కార్వీర్ మహాలక్ష్మి, శక్తిపీఠదేవి అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయం సుమారు 1300 సంవత్సరాల పురాతనమైనది. ప్రత్యేకంగా సూర్యకిరణాల సంవత్సరంలో కొన్ని రోజులు అమ్మవారి ముఖంపై నేరుగా పడే విధంగా నిర్మించబడింది. ఇది శక్తి, లక్ష్మి, ధర్మానికి ప్రతీక. తెలుసుకున్నారు కదా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గురించి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.